రెడీగా ఉంది వెదర్, అందుకే చూపిద్దామని వచ్చాను. చూడండి, మనకి ఇంకా చాలా యూజువల్గా ఉండేది ఇలానే ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని చేంజెస్ అవుతూ ఉంటే అవి బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. చేస్తున్నారా? ఓకే, ఎంజాయ్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో మా ట్యూస్డే రొటీన్ అయితే షేర్ చేస్తాను. నా ట్యూస్డే అంతా ఎలా గడిచింది, ఏంటి, ఏమేం చేశాను అనేది ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. అండ్ వన్ ఆఫ్ ద రిక్వెస్టెడ్ వీడియోస్ ఈరోజు, మీరు చాలా ప్రొడక్టివ్గా ఈజీగా వర్క్ అంతా ఎలా కంప్లీట్ చేసుకుంటారు, మీరు మీ డేని ఎలా ప్లాన్ చేసుకుంటారని. సో నా డేని నేను సింపుల్గా ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడైతే మా అమ్మాయి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే నడుస్తుంది. ఈరోజు తనకి పన్నీర్ రోల్ కావాలంది. మా కోసం ముందు రోజు నైటే నేను దొండకాయలు అయితే కట్ చేసి పెట్టాను. సో మా కోసం దొండకాయ ఫ్రై, చపాతీ చేయాలి. తన కోసం అయితే పన్నీర్ రోల్కి అన్నీ రెడీ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ఈ రెసిపీ షేర్ చేశాను. మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసేసుకోండి. అన్నీ ఒకేసారి వేసేసుకొని కొంచెం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, సాగీగా అయిపోకుండా. పన్నీర్ కూడా యాడ్ చేశాక కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, కొంచెం పెప్పర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత మయోనీస్ అండ్ టొమాటో కచ్చప్ అయితే వేసి మిక్స్ చేసుకొని స్టఫింగ్ చేసేసుకోవడమే. ఎంతో సింపుల్గా ఈజీగా పన్నీర్ రోల్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. మీ పిల్లలకి టేస్ట్కి తగ్గట్టు స్పైస్ అస్సలు లేకుండా బాగా ఇష్టపడతారు పిల్లలు. బయట డిఫరెంట్ సాసెస్ యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అంత ఇష్టంగా తినరు. ఇలా మనం ఇంట్లో చేసి పెట్టామంటే బోల్డ్ అన్ని వెజిటేబుల్స్ విత్ ప్రోటీన్తో పాటు మంచి లంచ్ బాక్స్ అయితే వాళ్ళకి పెట్టచ్చు. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇంక ఇక్కడైతే చపాతీ కూడా కాల్చేస్తున్నాను. ఇది నార్మల్ గోధుమ పిండి చపాతీయే చేస్తాను నేను. రోల్ కోసం అని స్పెషల్గా మైదాతో అలా ఏం చేయాల్సిన అవసరం లేదు. యూజువల్గా మా చపాతీలు మెత్తగానే ఉంటాయి కాబట్టి రోల్కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. నేను బేస్ కోసం పిజ్జా పాస్తా సాస్ అయితే అప్లై చేస్తాను. మా అమ్మాయికి అది ఇష్టం కాబట్టి. మీరు మీ పిల్లల ఇష్టాన్ని బట్టి టొమాటో కచప్ చేయొచ్చు. ఏదన్నా ఫ్లేవర్డ్ మయోనీస్ ఉంటే మీ దగ్గర దాన్ని కూడా బేస్గా యూస్ చేయొచ్చు. బట్ పిజ్జా పాస్తా సాస్ ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనమే కాదు, పిల్లలే కాదు, మనం కూడా చాలా ఇష్టంగా తినచ్చు. కాకపోతే ఏం చేయాలంటే కొంచెం సాసెస్, మయోనీస్ ఇవి తగ్గించి మనం కొంచెం స్పైస్ ఎన్హాన్స్ చేసుకోవడానికి గ్రీన్ చిల్లీస్ లాంటివి, చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేసుకోవడం అలాంటివి చేసుకొని సాస్ అవాయిడ్ చేసి, మయోనీస్ అవాయిడ్ చేసి డైట్లో ఉన్నోళ్ళు కూడా చక్కగా తినచ్చు. అండ్ ఇదైతే మా దొండకాయ ఫ్రై. ఏంటో ఆ కంట్రీ డిలైట్లో దొండకాయలు ఇంత లావుగా పొట్టెల్స్ ఉంటాయి చూసారా, అలా వచ్చాయి. అవి ఫ్రై కూడా ఏంటో మంచి క్రిస్ప్గా ఫ్రై అవ్వలేదు. ఏంటో కూర అంతా అలా వాటరీగా ఉంది. రెగ్యులర్ దొండకాయ కూరలా అనిపించలేదు నాకు. బట్ తప్పదు, వండడం స్టార్ట్ చేశాం కాబట్టి సింపుల్గా దొండకాయ ఫ్రై చేసేసి మా వారికి కూడా బాక్స్ పెట్టేసి ఇంకా ఆయన్ని కూడా ఆఫీస్కి పంపించేయడమే. ఇంతకీ మీ డేస్ ఎలా గడుస్తున్నాయి? మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఏమేమి పెడుతున్నారు? మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది నాతో చెప్పండి. ఈరోజు బోల్డ్ అన్ని మందార పూలు అయితే నేను ఈవినింగ్ మొగ్గలు తీసుకొచ్చాను చాలా రోజుల తర్వాత. సో మంగళవారం కాబట్టి అందులో శ్రావణ మంగళవారం అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టుకొని ఇలా చక్కగా నేను నా పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. నా పనులన్నీ అవుతున్నాయి. టైం 11 అయింది. బయట క్లౌడ్ బర్స్ట్కి రెడీగా ఉంది వెదర్, అందుకే చూపిద్దామని వచ్చాను. చూడండి, మనకి ఇంకా చాలా పనులు కూడా ఉన్నాయి, చేసుకోవాలి. చూపిస్తా. ఆల్రెడీ ఒకసారి పడిపోయింది వర్షం, నాకు అసలు తెలియలేదు. చూసారా, కిందంతా తడిచిపోయి ఉంది. ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది వర్షం. మన బట్టల సంగతి ఏంటో వాషింగ్ మిషన్లో వేసాను. ఇప్పుడు స్టాండ్ ఖాళీ చేసి స్టాండ్ మీద వాటిని అయితే సర్ది ఆరేస్తాను. ఇంకొక రౌండ్ వేయను, పాప వేయాలి యాక్చువల్గా. ఫస్ట్ మా వారేసి తర్వాత చూస్తా. తను వర్షం స్టార్ట్ అయిపోయింది.
ఇట్స్ ఏ రైనీ డే, భలే చల్లగా హాయిగా ఉంది బయట. లోపల మాత్రం స్టిక్కీగా ఉంది. హ్యూమిడిటీ వర్షం స్టార్ట్ అయిపోయింది. చూపిస్తా. అక్కడ వర్క్ చేస్తున్నారు చూసారా వర్కర్స్, అలా ఎవరొకరు చేస్తూ ఉంటారు. నిన్న వీడియోలో చెప్పింది అదే, పెయింటింగ్ అవుతుంది ఆ ఇంటికి. ఇదంతా ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. ఎప్పటికవుద్దో ఇది, ఎప్పుడు రెసిడెంట్స్ వస్తారో నాకు చూడాలని ఉంది. వర్షం అయితే ఇలా పడుతుంది. ఇట్స్ రైనింగ్ 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 రైనింగ్. హలో అండి, బయట బాగా వర్షం పడుతుంది చూసారు కదా. వర్షం పడ్డా ఏమైనా మన పనులు మాత్రం మనం చేసుకోవాలి, తప్పదు కదా. మళ్ళీ పాప వస్తే కుదరదు. యూజువల్గా ఒకసారి ఆఫ్టర్నూన్ చేస్తా. ఈరోజు మార్నింగ్ పని అయిపోయింది. చెప్పాను టైం 11 దాటింది అంతే. ఇంకెక్కువ పని ఏం లేదు. బయట బాగా వర్షం పడుతుంది. బట్టలు ఇప్పుడు ఆరేసిన యూజ్ లేదు కాబట్టి కొంచెం తగ్గిపోద్ది. 10-15 మినిట్స్కి అప్పుడు ఆరేస్తా ఇది అయిపోయాక. ఇక్కడైతే నేను చక్రాలు చేద్దామని వచ్చా. సోకాళ్ళు మురుకులు, చక్రాలు, జంతికలు మీరు ఏమంటారో అది. శనగపిండి బియ్యపిండితోనే. ఈసారి మిల్లెట్స్ వేయట్లేదు ఎందుకంటే ఆ పౌడర్స్ ఏం లేవు ప్రస్తుతానికి. రాగి పిండి కూడా తక్కువగా ఉంది. జొన్న పిండి అయితే అసలే లేదు. సో తెప్పించి ఈసారి చూద్దాం. ఇప్పటికైతే నార్మల్గా చేస్తున్నాను. పాపకి స్కూల్కి స్నాక్ బాక్స్ ఇవ్వడానికి చాలా కష్టమైపోయింది. ఒక 2-3 డేస్ నుంచి. అంటే లాస్ట్ వీక్లో కొన్ని డేస్ ఏంటి, నిన్నేంటి మఖానా జస్ట్ అలా ఫ్రై చేసి పెట్టేస్తున్నాను ఎయిర్ ఫ్రైర్లో. ఈరోజు కూడా పిస్తా పెట్టాను. సాల్టెడ్ పిస్తా ఉంటాయి కదా, అవి ఒక్కొక్కసారి తింటుంది ఒక్కొక్కసారి తిందో. తనకి ఇలా హోమ్ మేడ్ స్నాక్సే కొంచెం ఎక్కువ ఇష్టం. సో కాబట్టి ఏదైనా చేసాం అనుకోండి ఒక 2-3 డేస్ తింటుంది హ్యాపీగా. స్వీట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. పల్లి పట్టి చేద్దాం అనుకున్నాను కానీ పల్లీలు కూడా లేవు సరిపడా. సో చూస్తా అదేమన్నా సింపుల్గా క్యారమిల్ మఖానా అలాంటివి చేసేస్తా. కానీ చక్రాలు మాత్రం ఇప్పుడు మెయిన్ అనమాట. సో ఇవైతే చేసి పెట్టేస్తే ఉంటుంది. బయట కొంచెం వర్షాలు పడుతున్నాయి, చల్లగా ఉంటుంది. ఏమైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేయాల్సి వస్తుంది. ప్రతిరోజు అంత ఓపిక ఉండదు, కుదరదు. సో ఇలాంటివి చేసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. పిల్లలకి ఆకలేసినా మనకి ఎప్పుడన్నా ఏమైనా తినాలన్నా కూడా. ఎందుకు ఇక్కడ చూస్తున్నానంటే పిండిలో కలపడానికి ఆయిల్ వేడి చేయడానికి పెట్టాను. తడక పైన ఎక్కడో గిన్నెల బుట్టలో కింద ఉన్నట్టు కనపడలే, అందుకని చిన్న స్టీల్ బౌల్లో పెట్టాను. ఎక్కువ వేడైతే ఫ్లేమ్ వచ్చేస్తుందని చూస్తున్నాను. కాగిపోయింది. ఆ నూనె చల్లారేలోపు మనమైతే పిండి కలిపేసుకుందాం. మీకు చూపిస్తాను, రెసిపీ మీతో షేర్ చేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇక్కడైతే మెజర్మెంట్స్ క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలానే ఫాలో అయ్యి చేయండి. చాలా గుల్లగా, టేస్టీగా, కమ్మగా ఉంటాయి. మేమైతే చక్రాలు అంటాం, మీరేమంటారు, మురుకులు, జంతికలు ఏమంటారో నాతో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే ఇక్కడ 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇదైతే నా ఫేవరెట్ మెజరింగ్ కప్. మీ అందరికీ తెలిసిందిగా యూజువల్గా స్నాక్స్ అన్నీ ఈ కప్ మెజర్మెంట్తోనే చేస్తూ ఉంటాను. నా దగ్గర రైస్ ఫ్లోర్ ఎక్కువ లేదు, చూసుకోలేదు నేను. 2 కప్స్ అంటే ఫుల్గా 2 కప్స్ లేదు, కొంచెం తక్కువైనా పర్వాలేదు, ఏం కాదు, కమ్మగా ఉంటాయి. కొంతమంది 3 కప్స్ కూడా వేసుకుంటారు. 3 వేసుకుంటే ఏంటంటే కొంచెం గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తాయి చక్రాలు నాకు. సో నేను ఎప్పుడు 1కి 2 మహా అయితే 2.5 వేసుకోండి, మరీ 3 అయితే వేసుకోవద్దు. తర్వాత శనగపిండి కాబట్టి డైజెషన్ కోసం వాము, ఉప్పు, కారం వేసుకొని మనం ఆల్రెడీ నూనె వేడి చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ నూనె యాడ్ చేసి ఫస్ట్ అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయండి. నూనె వేయడం వల్ల ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, మురుకులు, చక్రాలు గుల్లగా వస్తాయి, బాగుంటాయి క్రిస్పీగా. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే ఇలా నూనె వేయగానే నా అలా చేపెట్టేయకండి. నాకంటే చేస్తూ అలవాటైపోయింది. ముందు స్పూన్తో దీన్నంతా నీట్గా మిక్స్ చేసుకొని తర్వాత అప్పుడు చేయబెట్టి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇలా ముద్దగా చేసుకొని చూస్తే మీరు బాల్లా ఇలా ఫామ్ అయిపోయింది అనుకోండి, మీ చక్రాలు 100% క్రిస్పీగా వచ్చేస్తాయి. అలా కాకుండా అది విడిపోతుంది అంటే ఇంకొంచెం కాచిన నూనె యాడ్ చేసుకోండి, సరిపోద్ది. తర్వాత దీనికేం వేడి నీళ్ళు ఎక్సెట్రా అవసరం లేదు. సింపుల్గా నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ వేసుకొని నీట్గా మనం చక్రాల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకుంటే సరిపోతుంది. ఈరోజు కొంచెం బియ్య పిండి తక్కువైంది కదా, అందుకని బాగా చేతికి అంటుకుపోతుంది. బట్ చక్రాలు మాత్రం టేస్ట్ భలే వచ్చాయి. ఇంక ఇది కలుపుతూనే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఒకసారి ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేసుకొని వేడైపోయింది అనుకున్నప్పుడు ముందు బాగా హై ఫ్లేమ్లో పెట్టి నూనె బాగా వేడవనేయండి. వేస్తున్నప్పుడు మాత్రం హైలో ఉంచుకోవద్దు, ఎందుకంటే మీ చేతికి సెగ తగులుతుంది. బాగా వేడైపోయిన నూనెని అప్పుడు ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మీరంతా వేయడం అయిపోద్ది కదా, వేసిన తర్వాత మళ్ళీ లో టు మీడియం అడ్జస్ట్ చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అయిపోద్ది. ఆయిల్ కూడా ఏమాత్రం పీల్చకుండా బోల్డ్ అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. టీ టైం, కాఫీ టైంలో అలా మంచేస్తూ ఉంటాం అనమాట.
అసలే మాన్సూన్ సీజన్ కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి కొంచెం హాట్గా తినాలనిపిస్తుంది. ఇన్స్టెంట్ చేసుకుంటూనే ఉంటాం, చేసుకోమని కాదు, కానీ ఇలాంటివి రెడీగా ఉంటే ఏంటంటే ఎప్పుడన్నా ఇన్స్టెంటివ్ చేసుకోవడానికి కొంచెం బద్ధకంగా అనిపించినా సరే వీటితో పని అయితే గడిచిపోద్ది. మా అమ్మాయికి ఒక 2-3 డేస్ బస్ స్నాక్స్కి ప్రాబ్లం లేదు. రేపు కూడా చూసి ఏదన్నా స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూసి ప్లాన్ చేసి చేస్తే తప్పకుండా మీతో రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడైతే సెట్ అలా రెడీ అయిపోతూ ఉన్నాయి. స్లోగా కొన్ని స్ట్రైనర్లో వేసి తీసి కొంచెం చల్లార్చిన బాక్స్లో పెట్టేస్తూ అలా అయితే చేస్తున్నాను. నేను ఎప్పుడు చెప్పే సోదే చెప్తున్నానని అనుకోకుండా పిల్లలకి బయట నుంచి బిస్కెట్స్, మైదాతో చేసిన స్నాక్స్, ఇంకా బయట ఇలాంటి మురుకులు ఇవన్నీ బయట కొనకండి. వాళ్ళు ఏ ఆయిల్లో చేస్తారో తెలియదు, ఎన్ని రోజుల కిందట చేశారో తెలియదు, అందులో ప్యాకేజ్డ్ డేట్ జెన్యూనా కాదా మనకు తెలియదు. కాబట్టి పిల్లల హెల్త్తో మనం ఏమాత్రం రిస్క్ చేయడానికి లేదు. ఆఫ్టర్నూన్ టైంలో ఒక్క 1/2 అవర్ టు 45 మినిట్స్ మీది కాదనుకుంటే 2-3 డేస్కి సరిపడా స్నాక్స్ చేసేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో అవసరం లేదు. ఇలా కొంచెంగా చేసుకున్నా ఈజీగా పని అయిపోద్ది. ఫైనల్గా నాకైతే ఇన్ని మురుకులు రెడీ అయిపోయినాయి. ఇంకా మా అమ్మాయి స్నాక్ బాక్స్కి ఆల్ సెట్ అనమాట. సో ఇంట్రోలో చెప్పినట్టే నేను నా డేని ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది బిగినర్స్ కోసం అయితే నేను ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది సింపుల్గా యూజువల్గా ఉండేది ఇలానే ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని చేంజెస్ అవుతూ ఉంటే అవి బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ పని మీరు దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. నేను బేసిక్గా నా డే ఎలా ఉంటుంది అనేది ఒక పేపర్ మీద పెన్తో అయితే రాసి చూపిస్తున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఇంతకుముందు కూడా ఇలా అడగడం జరిగింది. ఇలా మీరు పెన్తో పేపర్ మీద రాసి చూపిస్తే మాకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో బిగినర్స్కి యూస్ఫుల్గా ఉంటే నాకు మంచిదే కదా. ఇది నాకు డే 1 వచ్చేయలేదు. నేను చేస్తూ ఉండగా నాకు నేను ఇంప్రూవైజ్ చేసుకున్న వర్షన్ అనమాట ఇది. సో నా డేని నేను ఇలా అయితే ప్లాన్ చేసుకుంటాను. రోజు ఇలా రాసుకోను. మీకు చాలాసార్లు చెప్పాను, నాకు పెన్ మీద పేపర్ పెట్టాలంటే చాలా కష్టం. సో ఇలా మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక పిక్చర్ అయితే తీసేసుకోండి. నేను లాస్ట్లో అటాచ్ చేస్తానులేండి ఫోటో ఎలానో, అక్కడ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో నా డే ఎలా స్టార్ట్ అవుద్ది, ఎలా ప్లాన్ చేసుకుంటానో చూసేద్దాం. ముందుగా మార్నింగ్ 5 o'clockకి యాజ్ యూజువల్ లేస్తాను. మీ అందరికీ తెలిసిందే, నా 5 AM వ్లాగ్స్ మీరు చాలా చూశారు. సో మార్నింగ్ 5 o'clockకి లేవడం, ఫ్రెష్ అవ్వడానికి బేసిక్ టైం అయితే పడుతుంది కాబట్టి అది ఓకే. నాకు 4:45, 4:50 నుంచే కాస్త మెలకుగా అనిపిస్తుంది. సో 5కి డే అయితే స్టార్ట్ అవుతుంది అనుకోండి. ఇంకా చెప్పాను కదా, నేను ఇవన్నీ ఒక 5 minutes కొంచెం అటు ఇటుగా రాశాను. మీ టైం అవైలబిలిటీని బట్టి, మీకున్న పనులను బట్టి మీరు మీ డేని అయితే ప్లాన్ చేసుకోండి. తర్వాత 5 to 6 AM ఇల్లంతా క్లీనింగ్, ఊడవడం, తుడవడం అవన్నీ రోజు చేసే ఏరియాసే కాబట్టి నేను ఫాస్ట్గా చేసేసుకుంటాను. క్లీనింగు, నా బాత్ అవన్నీ అప్పుడే అయిపోవాలి. మార్నింగ్ డ్రింక్ కూడా నేను స్నానానికి వెళ్ళడానికన్నా ముందే తాగేసి స్నానానికి అయితే వెళ్ళిపోతూ ఉంటాను. ఆ మార్నింగ్ డ్రింక్స్ మీకు తెలిసిందేగా, డిఫరెంట్ ఉంటాయి. అదంతా వేరే స్టోరీ, అది ఇక్కడేం డిస్కస్ చేయట్లేదు. తర్వాత 6 to 7 వచ్చేసి మా పాపకి 7:20కి బస్ కాబట్టి సో 6 to 7 నేను కంప్లీట్ తనకి ఇచ్చేస్తాను. ఒక్కొక్కసారి తనకి మా వారికి లంచ్ బాక్సెస్ డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్కసారి సేమ్ ఉంటాయి. సో దాన్ని బట్టి 6 to 7 ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్, తన లంచ్, తన స్నాక్ బాక్స్ రెడీ చేయడం, ఇంకా తన రిలేటెడ్ అన్నీ కిచెన్లో తన పని నడుస్తూ ఉంటుంది. తర్వాత 7 to 7:15 మాత్రం తనకి ఇచ్చేస్తాను ఆ టైము. తనకి జడ వేయాలి, బేసిక్గా రెడీ చేయాలి కదా ఆడపిల్లని. ఆ పనులు చేయడానికి నాకు 15 minutes అయితే సరిపోద్ది. ఆ టైం వరకు నేను బ్రేక్ఫాస్ట్ కూడా అందించేస్తే తను తినేసి రెడీగా ఉంటుంది. నేను 7 to 7:15 మాత్రం బాక్స్ రెడీ చేసేసి అంతా రెడీగా పెట్టేసి వెళ్ళి తను కూడా రెడీ చేస్తాను. ఇంకా 7:15కి తను వెళ్ళిపోతే 7:15 to 8 మా వారి పని ఉంటుంది అనమాట. ఆయన బ్రేక్ఫాస్ట్ ఏంటి, తర్వాత ఈ టైంలోనే బస్సు ఎక్కించి వచ్చాక మేము కాఫీ తాగుతాం, ఒక 10 minutes కూర్చొని, అవన్నీ ఇందులో కవర్ అయిపోతాయి. లంచ్ ఇద్దరికి డిఫరెంట్గా ఉంటే ఇక్కడ మా వారి కోసం కర్రీ, చపాతీ అలాంటివి చేస్తాను. ఒక్కొక్కసారి అందరికీ సేమ్ ఉంటే ఈ టైంలో కొంచెం టైం కలిసి వస్తుంది, అప్పుడు కిచెన్ క్లీనింగ్ అలాంటివి చేస్తూ ఉంటాను. ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు రికార్డ్ చేయడం ఫర్ మై కంటెంట్ ఈజ్ కామన్ అనమాట. రికార్డింగ్ నడుస్తూనే ఉంటుంది నేను ఆ రోజు ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి. తర్వాత మా వారు వెళ్ళాక 8 to 9 టైంలో
కిచెన్లో బేసిక్ క్లీనింగ్ ఉంటుంది కదా, వెళ్ళగానే లెఫ్ట్ ఓవర్స్ అవన్నీ సపరేట్ చేసి బౌల్లో పెట్టడం అలాంటివన్నీ చేసేసుకుంటాను. తర్వాత నా పూజ చేసుకుంటాను. ఈ పూజ కూడా మారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు నాకు ఎక్కడెక్కడైనా ఫ్రీ టైం ఉంటే మధ్యలో చేసేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి 5 కన్నా ముందు లేస్తాను, ఆ టైంలో అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి 8 తర్వాత ఇంకా మా వాళ్ళు వెళ్ళగానే కూడా చేసుకుంటూ ఉంటాను. అది కూడా అంతే, దేనికి మీరు స్ట్రెస్ తీసుకోవద్దు, హాయిగా పని చేసుకుంటూ వెళ్ళండి. చెప్పానుగా, స్ట్రెస్ తీసుకుంటే హెడేక్ వస్తుంది తప్ప యూజ్ ఏమి ఉండదు. స్ట్రెస్ తీసుకొని తలనొప్పి తెచ్చుకోవద్దు. తర్వాత 9 to 10 మాత్రం ఇంక యూటెన్సిల్స్ క్లీన్ చేయడం, బట్టలు ఆరేయడం అవన్నీ మీకు తెలిసిందేగా, రోజు వీడియోస్లో చూస్తుంటారు. ఆ పని చేసుకుంటా బై 10:30, 11 o'clock నేనైతే ఫ్రీ అవ్వడానికి చూస్తాను. ఈ పని రోజు 1 hour చేస్తానని లేదు. ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది, ఒక్కొక్కసారి 15-20 minutesలోనే అయిపోద్ది. బేస్డ్ ఆన్ ద రెసిపీ, బేస్డ్ ఆన్ ద యూటెన్సిల్స్ అనమాట. తర్వాత ఈ 10 to 11 అని చెప్పాను చూసారా, ఇది 10:30 ఉండొచ్చు, 11 ఉండొచ్చు. 1 hour అయితే ఇస్తాను వీక్లీ క్లీనింగ్కి. నా వీక్లీ రొటీన్ మీరు చూసారు కదా, వీక్లీ ఒక్కొక్క ఏరియా అనుకొని చేస్తాను కాబట్టి డైలీ బేసిస్లో అవన్నీ క్లీనింగ్ అయితే నడిచిపోద్ది. ఇంకా 11 to 1 వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ కంప్లీట్గా నా వీడియోస్ కోసమే, షార్ట్స్, లాంగ్ వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్, ఫ్యూచర్ వీడియోస్ కంటెంట్ క్రియేట్ చేసుకోవడం, ఎలాంటి వీడియోస్ చేయాలి ఇలాంటివన్నీ నోట్ చేసుకోవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటా. 1 to 1:30 నా లంచ్ అండ్ ఈ టీవీ ఎక్కువసేపే చూస్తాను. 1 to 1:30 ఈజ్ మై లంచ్ టైం. తర్వాత 1:30 నుంచి 3 వరకు నేను ఫ్రీగా ఉంటాను. ఆ టైంలో కూడా ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తాను. మళ్ళీ 3 to 4 మా అమ్మాయిని పికప్కి వెళ్తాను కదా, తను తీసుకురావడం, తనకి ఏమైనా పెట్టడం ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ 4 to 6 వీక్లీ స్నాక్స్ ఉంటాయి కదా, బస్ స్నాక్స్ కోసం అలాంటివి ఏమైనా రెడీ చేసుకుంటా, ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చేసుకుంటా. ఈ మధ్యలో వెళ్ళి మా అమ్మాయిని క్రికెట్కి డ్రాప్ చేసి వస్తాం, అవన్నీ ఉంటాయి సాయంత్రం. ఇంకా 6 తర్వాత ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకున్న తర్వాత డిన్నర్ రెడీ చేసుకొని 8 కంతా డిన్నర్ ఫినిష్ చేసేయడం. 9:30 to 10 మధ్యలో బెడ్కి వెళ్ళిపోవడం. మా పాప అయితే 9కి వెళ్ళిపోద్ది. నేను అటు ఇటుగా చూసుకొని 10కి వెళ్దాం అనుకుంటా. ఇది నా వర్క్ని బట్టి కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది. యూజువల్గా ఇలా ఉంటే మంచిదన్న ఉద్దేశంతో రాశాను అనమాట. ఇది మొత్తానికి నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. మీలో ఎవరికన్నా ఇలా ఫాలో అవ్వాలనిపిస్తే మీ పనులకి మీకు మీ డే ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చూసుకొని రాసుకొని హ్యాపీగా ఫాలో అయిపోయి హోమ్ మేకింగ్ని ఎంజాయ్ చేసేయండి. హలో తల్లి, ఏం చేస్తున్నావు? మా అమ్మాయి క్రికెట్ లేదు, క్యాన్సిల్ అయింది వర్షం వల్ల. మార్నింగ్ చూపించాను కదా, అప్పటి నుంచి ఆఫ్టర్నూన్ తను వచ్చే వరకు డ్రిజిల్ అవుతూనే ఉంది. అప్పుడు కొంచెం పెద్దది పడి ఆగిపోయింది, తర్వాత డ్రిజిల్ అయింది చాలాసేపు. మేము వస్తున్నప్పుడు కూడా పడింది కదా. హోంవర్క్ చేస్తున్నావు నాన్న? ఓకే, ఎంజాయ్. హోంవర్క్ చేసేసాను. యాక్చువల్గా మా ఈవీఎస్ మ్యామ్ ఏమన్నారు, ఇది మా చాప్టర్ చదివిరమ్మన్నారు, క్వశ్చన్స్ అడుగుతారు. అయితే పాలు పెట్టాను స్టవ్ మీద, నేను కాఫీ కలుపుకుంటా, పనికి పాలు ఇస్తా. ఇంకా అలా ఫైనల్గా వర్షాలు పుణ్యం అని బట్టలు అయితే అస్సలు ఆరట్లేదండి, పిచ్చి వచ్చేస్తుంది నాకు. మార్నింగ్ ఎప్పుడూ ఆరేయాలని చెప్పాను కదా, అవి మాత్రం ఆరేయలేదు. వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. ఆఫ్టర్నూన్ పాప వచ్చే టైంలో కూడా వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఫైనల్గా ఆ స్టాండ్ అయితే లోపల తీసుకొచ్చి ఫ్యాన్ వేసి కర్టన్స్ అయితే ఆరపెట్టేశాను. సో వీటిని ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత ఈ స్టాండ్ మీద బట్టలు అయితే ఆరపెట్టాను అనమాట. ఇంకా చెప్పాను కదా, నాకైతే కాఫీ అనుకున్నాను కానీ ఫైనల్గా టీనే పెట్టుకున్నాను. మా పాప పాలు, తన క్రికెట్ లేకపోయేసరికి ఈరోజు కొంచెం బోరింగ్గానే ఫీల్ అయింది. ఇంకొంతసేపు అటు ఇటు అలా తిరిగి నాతో పాటు ఫ్రెష్ అయింది. ఇద్దరం కలిసి మంగళవారం కదా, మళ్ళీ ఈవినింగ్ పూజ అవన్నీ చేసుకున్నాం. ఈలోగా మా వారు వచ్చేసారు. అండ్ ఇక్కడైతే డిన్నర్ ప్రిపరేషన్కి వచ్చేసాను. మార్నింగ్ మీకు చూపెట్టలేదు కదా, ఈరోజు మార్నింగ్ నేను ప్రీమిక్స్ చేసి పెట్టేసుకుంటాను కదా, మల్టీ మిల్లెట్. ఆ దోశ నేను ఎలా వేసుకుంటాను, ప్రీమిక్స్ ఎలా చేసుకుంటాను అనే ఫుల్ వీడియో లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చూడొచ్చు. చాలా బాగుంటాయి దోశలు. నేను ఈ మల్టీ మిల్లెట్లోకి రాగులు, సజ్జలు, జొన్నలు, మినుములు, కొర్రలు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒకేసారి ప్రీమిక్స్ రెడీ చేసుకొని పెట్టేసుకుంటాను. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. ఒక గ్లాస్ మెజర్ చేసుకొని వేసేసుకున్నారంటే ఈవినింగ్ జస్ట్ మీరు గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం అటుకులు నానపెట్టేసుకొని అటుకులతో కలిపి మీరు గ్రైండర్లో కూడా వేసుకోకర్లా, చక్కగా మిక్సీలో వేసుకున్నా సరే దోశలు వచ్చేస్తాయి. ఫర్మెంట్ అయినా బాగుంటాయి, అవ్వకపోయినా బాగానే ఉంటాయి. నాకు పర్సనల్గా అంత ఫర్మెంట్ అయితే ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇన్స్టెంట్గా వేసేస్తాను. ఇవి నేను ఇన్స్టెంట్గా వేస్తున్న దోశలే ఎంత బాగా వచ్చాయో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మన ఇండస్ వ్యాలీ ఐరన్
ప్యాన్ మీద అయితే వేస్తున్నాను. బాగా వచ్చాయి. ఎప్పుడన్నా కొంచెం రావు అనిపించినా మీకు కొంచెం డౌట్ ఉన్నా సరే ఈరోజు నేను ఇక్కడ చేసినట్టు కొంచెం ఉల్లిపాయ అయితే కొద్దిగా నూనె వేసి రుద్దేశారంటే దోశలు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. అటుకులు వేస్తాం కాబట్టి సాఫ్ట్గా బాగుంటాయి. ఇన్స్టెంట్గా వేసుకున్నా సరే మీరు ఎవరైనా వేసుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇంకా మీరు ఎవరైనా నా రెసిపీస్ కనుక ట్రై చేసినట్టయితే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేసేసి ఫొటోస్ పంపిస్తే వాటిని నేను మన వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. మీరు కూడా చూసేయచ్చు. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చూసి మోటివేట్ అవుతారు. సో ఇన్స్టాలో కూడా ఫాలో అయ్యి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడైతే ఫైనల్గా మా అందరికీ దోశలు వేసేసుకుంటున్నాను. ఈరోజు ఇంకా వీడియో లెందీ అయిపోయిందని నైట్ కిచెన్ క్లీనింగ్ అవన్నీ ఏం రికార్డ్ చేయలేదు. రేపటి వీడియోలో అయితే అవన్నీ మీతో షేర్ చేస్తాను. ఫైనల్గా మేమైతే మా దోశలు ఎంజాయ్ చేసేసాం. ఈరోజు ఈ బ్లాగ్ కూడా ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.